డ్రై ఫ్రూట్స్‌తో లడ్డూలు తయారు చేశానండి. మరి ఎలా చేశాను, ఏంటి అనేది చూసేద్దామా ఫ్రెండ్స్? వచ్చేయండి చూసేద్దాం. హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్‌లో వీడియో వచ్చేసి ఏంటంటే, మనము ఇప్పుడు బిజీ లైఫ్‌లో అండి మన హెల్త్‌కి కేర్ తీసుకోవడం, మన బాడీకి కేర్ తీసుకోవడం గానీ ఏది చేయట్లేదనమాట. అంతెందుకండి ఎగ్జాంపుల్ చెప్పాలంటే మా సార్ ఆఫీస్‌కెళ్తున్నారు. మార్నింగ్ 9:30కి ఎళ్తారనమాట. మళ్ళీ ఈవినింగ్ 7 ఆ టైంకి ఇంటికొస్తారు. ఆఫీస్‌లో బిజీగా ఉండడం వల్ల నేను డ్రై ఫ్రూట్స్ గానీ, లేదంటే ఫ్రూట్స్ కానీ ఏదైనా పంపిస్తే తను తినరనమాట. ఎందుకంటే అంత టైం ఉండలేదు తనకి. ఉండలేదు. అందుకని తను తినలేకపోతున్నారనమాట. అయితే నాకొక ఆలోచనొచ్చింది. అదేంటంటే ఒక్కొక్క డ్రై ఫ్రూట్స్ తినడానికి తన దగ్గర టైం లేనప్పుడు అన్ని డ్రై ఫ్రూట్స్ కలిపేసి నేనొక లడ్డులాగా ఫార్మ్ చేసేసానంటే లంచ్ బాక్స్‌తో పాటు కొంచెం ఆ లడ్డు గూడా ఒకటి పెట్టేసానంటే రోజుకొక లడ్డు తిన్నా కూడా హెల్త్‌కి కూడా చాలా మంచిగుంటుంది కదండీ! తనకి కేర్ తీసుకునేంత టైం లేదు కాబట్టి నేనలా చేయాలని నేను ఫిక్స్ అయ్యాననమాట. మరి మీరు కూడా మీ ఇంట్లో మీరు బిజీగా ఉంటారు. అలాగే పిల్లలు గాని, లేదంటే మీ సార్ బిజీగా ఉంటారు కదా! వాళ్ళు గూడా కేర్ తీసుకోలేకపోతారు కదా హెల్త్ గురించి. అందుకని మీరు కూడా ఇదే విధంగా చేస్తారేమోనని చెప్పేసి, నేను ఈ లడ్డు ఎలా చేయాలి, ఏంటి అనేది నేను చేయడంతో పాటు ఈ వీడియో కూడా చేస్తున్నాననమాట. మరి ఎలా చేయాలి, ఏంటి అని ఏమేం డ్రై ఫ్రూట్స్ పెట్టాను, ఎలా చేశాననేది చూసేద్దామా మరి? వచ్చేయండి చూసేద్దాం. చూడండి ఇక్కడ అన్ని డ్రై ఫ్రూట్స్ పెట్టానండి. ఇప్పుడు మనకున్న బిజీ లైఫ్‌లో మన గురించి మనం కేర్ తీసుకోవాలి కదండీ! డ్రై ఫ్రూట్స్ అప్పుడప్పుడు తినడానికి టైం కూడా ఉండని టైంలో ఇలాంటి లడ్డూలు ఇచ్చేసామంటే ఈజీగా తినేసి వచ్చేస్తూ ఉంటారనమాట. మరి ఏమేమి ఇచ్చాను, ఏమేమి ఉన్నాయి ఇక్కడ డ్రై ఫ్రూట్స్ చూసేద్దామా? ఇవి మకానా అండి, ఫ్లాక్స్ సీడ్స్, అలాగే సన్‌ఫ్లవర్ సీడ్స్, ఇవి వాటర్ మిలన్ సీడ్స్, గ్రీన్ కలర్‌లో ఉన్నాయి కదా! అవి గుమ్మడికాయ సీడ్స్ అండి. అలాగే కుకుంబర్ సీడ్స్, పిస్తాలు, జీడిపప్పు. ఇక్కడ స్వీట్ కోసం నేను ఖర్జూరాలు వాడుతున్నానండి. షుగర్ వాడట్లేదు. నెక్స్ట్ బాదం పప్పు. ఇవొచ్చేసి బ్లాక్ కిస్మిస్ అండి. అదే బ్లాక్ గ్రేప్స్ ఉంటాయి కదా! అవన్నమాట. స్వీట్ కోసం వాడుతున్నాను అవి కూడా. అలాగే కిస్మిస్‌లుంటాయి కదండీ! అవి కూడా వాడుతున్నాను. అది చూపిచ్చట్లేదు. చూపిస్తాను ఇగో చూడండి. ఇవన్నీ తీసి పక్కన పెట్టేసుకున్నానండి. ఇప్పుడు మనం వీటిని ఎలా రోస్ట్ చేసుకొని, ఎలా చేయాలి లడ్డు అనేది చూసేద్దాము. చూడండి ఫ్రెండ్స్ మనము ఎప్పుడు డ్రై ఫ్రూట్స్ కూడా తింటూ ఉంటాం. బట్ వాటికి టైం ఉండక మనం తినకుండా ఉంటూ ఉంటామనమాట. అలాంటప్పుడు మనం లంచ్ టైమ్‌లో కానీ లేదంటే బ్రష్ చేసిన తర్వాత ఒక లడ్డు తినేస్తే మన హెల్త్‌కి చాలా మంచిదండి. విటమిన్స్ వస్తాయి కదా! మంచిది కదండీ! సో, ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ నేనిక్కడ ఒక కడాయి తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఇవి మకానాలనమాట. మకానాలు ఇవి కూడా హెల్త్‌కి చాలా మంచిదండి. సో, ఇవి ఫస్ట్ రోస్ట్ చేసుకుంటున్నాను. చేసిన తర్వాత ఒక బౌల్‌లో పక్కన పెట్టేసాను. తర్వాత బాదం పప్పులు కూడా రోస్ట్ చేసుకుంటున్నాను చూడండి. ఇవి కొంచెం రోస్ట్ అయిపోయిన తర్వాత జీడిపప్పులు కూడా ఉన్నాయి కదండీ! వాటిని కూడా ఇందులో ఏసేయండి. ఇలా ఏసేసిన తర్వాత బాగా రోస్ట్ చేసుకోవాలి. చూడండి ఇలా కలుపుతూ ఉండాలి. లేదంటే అక్కడక్కడ మాడిపోతూ ఉంటుంది. చూసుకొని రోస్ట్ చేసుకోండి. ఇలా అయిపోయిన తర్వాత మనం ముందుగా మకానాలు ఎలా ఫ్రై చేసి పక్కన ఒక బౌల్‌లో పెట్టేసుకున్నాను కదండీ! అందులోనే ఇవి కూడా యాడ్ చేసేయండి. తర్వాత గుమ్మడికాయ సీడ్స్ అలాగే వాటర్ మిలన్ సీడ్స్ ఉన్నాయి కదండీ! 2 కలిపేసి రోస్ట్ చేసుకోండి. ఇలా రోస్ట్ చేసుకున్న తర్వాత వీటిని కూడా మనం ముందుగా ఒక బౌల్‌లో తీసి పెట్టుకున్నాం కదండీ! అందులోనే ఇవి కూడా యాడ్ చేసేయాలన్నమాట. చూడండి ఈ విధంగా రోస్ట్ అయితే సరిపోతుంది. ఇందులో యాడ్ చేసేయండి. ఇలా యాడ్ చేసేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇవి సన్‌ఫ్లవర్ సీడ్స్ ఉంటాయి కదండీ! ఇవి హెల్త్‌కి చాలా మంచిదండి. వీటిని కూడా ఇలా రోస్ట్ చేసుకోండి. వాటితో పాటు కుకుంబర్ సీడ్స్ కూడా ఉన్నాయి కదండీ! వాటిని కూడా ఇలా రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఎక్కువ కాలనీయకండి. మళ్ళీ లడ్డు అనేది స్వీట్‌గా ఉండకుండా కొంచెం చేంజ్ అయిపోతూ ఉంటుందనమాట. సో, ఇలా కలుపుతూ ఉంటే బావుంటుంది. వీటిని కూడా అందులోనే యాడ్ చేసేయండి. ఇలా యాడ్ చేసేసిన తర్వాత ఇంకా ఫ్లాక్స్ సీడ్స్ ఉంటాయి కదండీ! ఫ్లాక్స్ సీడ్స్ అలాగే పిస్తాలు కూడా ఉన్నాయి కదా! ఫ్లాక్స్ సీడ్స్ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మాత్రమే పిస్తాలు యాడ్ చేయండి. ఎందుకంటే ఇవి కొంచెం ఫ్రై అవ్వవన్నమాట. సో, ఇవి కూడా యాడ్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత ఇలా కలుపుతూ ఉండండి. ఇవి కూడా ఫ్రై అయిపోతుంది కదా! వీటిని కూడా అందులోనే యాడ్ చేసేయండి. ఇలా యాడ్ చేసేసిన తర్వాత ఇక్కడ బ్లాక్ గ్రేప్స్ అలాగే కిస్మిస్‌లున్నాయి కదండీ! బ్లాక్ కిస్మిస్ అలాగే కిస్మిస్‌లున్నాయి కదా! వాటిని కూడా కొంచెం సేపు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇవి చల్లగయిపోతుంది కదండీ! ఆలోపు మనం ముందుగా ఒక బౌల్‌లో అన్నీ తీసి పెట్టుకున్నాం కదండీ! డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి కదా! వాటిని ఇలా కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి. మిక్సీ జార్‌లో కొంచెం కొంచెంగా యేసుకొని పౌడర్ లాగా చేసుకోవాలనమాట. చూడండి నేను ఇలాగా మిక్సీ జార్‌లో యేస్తున్నాను కదా! ఇలా యేసేసి పౌడర్ లాగా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఈ విధంగా ఉండాలి పౌడర్ అనేది. మరి ఆహ్,
గరకగా ఉండకూడదండి. బరకగా ఉండకూడదనమాట. సో, ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్‌లో తీసి పక్కన పెట్టేయండి. ఇలాగే సేమ్ ప్రాసెస్‌లో అక్కడున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటిని ఇలాగా గ్రైండ్ చేసుకొని పౌడర్‌లాగా చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా! ఇంతుంది కదండీ! దీనికి సరిపడా మనం స్వీట్ తయారు చేసుకోవాలనమాట. స్వీట్ కోసం మనం షుగర్ గానీ, బెల్లం గానీ వాడుతుంటాం కదండీ! అవన్నీ అవసరం లేదు. ఇలాగా వీటిని తీసుకోవాలనమాట. ఇవి చాలా మంచిదండి హెల్త్‌కి. షుగర్ గానీ, బ్రౌన్ షుగర్ కానీ అవి వాడనవసరం లేదు. ఖర్జూరాలతోనే మనం స్వీట్ రెడీ చేసుకోవచ్చనమాట. కిస్మిస్‌లు కూడా ఉన్నాయి కదండీ! వాటిని కూడా ఇలా మిక్సీ జార్‌లో ఏసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక కడాయి తీసుకొని కడాయిలో నెయ్యి యాడ్ చేసుకోండి. ఇక్కడ డ్రై ఫ్రూట్స్ మీరు రోస్ట్ చేసుకున్నప్పుడు నెయ్యి కూడా యాడ్ చేయొచ్చండి. నేను ఇలాగ లడ్డూలు చేసేప్పుడు ఇలా నెయ్యి వాడదామని చెప్పేసి నేను నార్మల్‌గానే రోస్ట్ చేసుకున్నాను. అది మీ ఇష్టం, ఆప్షనల్ అండి. నెయ్యి ఎప్పుడు యాడ్ చేయాలనేది మీ ఇష్టం అనమాట. నేను నెయ్యి యాడ్ చేసిన తర్వాత కొంచెం హీట్ అయిపోతుంది కదా! అప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాం కదండీ! పేస్ట్ లాగా చేసుకున్నాం కదా! ఖర్జూరాలు ఉన్నాయి కదా! వాటిని అందులో యాడ్ చేసేయండి. ఒక 5 మినిట్స్ బాగా కుక్ అయిపోతుంది కదా! అప్పుడు చల్లగా అయిపోయిన తర్వాత మనం ముందుగా పౌడర్ లాగా చేసుకున్నాం కదా! డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా! వాటిలో వీటిని కలిపేయాలన్నమాట. ఇలా కలిపేసిన తర్వాత బాగా స్పూన్‌తో కలిపేయాలన్నమాట. చూడండి. ఇలాగా స్పూన్‌తో అది హీట్‌గా ఉంటుంది కాబట్టి హ్యాండ్ కాలిపోతూ ఉంటుందండి. కొంచెం చూసుకొని ఇలా కలుపుకుంటే సరిపోతుంది. కొంచెం చల్లగా అయిపోయేలోపు వెయిట్ అయినా చేయొచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం నెయ్యి యాడ్ చేసేసుకొని మనం లడ్డూలు ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో లడ్డూలు తయారు చేసుకుంటే సరిపోతుంది. చూడండి నేనైతే ఇలాగా చిన్నగా చేసుకున్నాను. ఇలా ఉంటే సరిపోతుందండి. నాకిది సరిపోతుందనమాట. మీకు కొంచెం ఎక్కువ కొంచెం పెద్దగా కావాలనుకుంటే పెద్ద సైజులో చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదండీ! డ్రై ఫ్రూట్స్ లడ్డూలు చాలా ఈజీ ప్రాసెస్ అండి. అలాగే మన సార్‌కి ఇలా చేసి మనం లంచ్ బాక్స్‌తో పాటు ఒక్కొక్క లడ్డు రోజుకి ఒకటి పంపించామంటే వాళ్ళ హెల్త్ బావుంటుంది. వాళ్ళు బావుంటేనే మనం బావుంటాం కాబట్టి ఇలా చేసి పంపియండి, బావుంటుంది కదా! మరి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీకి షేర్ చేయండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీ సార్‌కి ఇలా హెల్త్ బావుండేలా చూసుకోండి. బై ఫ్రెండ్స్.